ఆ రెండు కుర్చీలు కూడా తీసుకురా. అలా లాగి 1983, 84 పోర్ట్ హై స్కూల్ బ్యాచ్ కి ఇంకా తీసారు. ఈ చైర్ కూడా తీసారా? ఈ చైర్ కూడా తీసారు. అలాగే 1983, 84 చాలా నాకు ఈరోజు అరుదైన రోజు. కావున ఎవరు ఇలా కలుస్తామని అనుకోలేదు. 43 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి మేము అందరికీ కలదాం. గెట్ టుగెదర్ కాదు, మామూలు గెట్ టుగెదర్ కాదు, ఎవరు చేయలేని మేము చూపిస్తున్నాం. తర్వాత బ్యాచ్లు కూడా ఎవరు చేయాలని మీ టీచర్లు సన్మానించాలని కోరుకుంటున్నాం. మా అనుభూతి ఏ రకమైన అనుభూతి అంటే మాకు ఇంచుమించుగా వాళ్ళ టీచర్స్తో 12 సంవత్సరాలు జర్నీ చేశాం. 12 సంవత్సరాలు జర్నీ చేశాం. అనుభూతులని టీచర్లు కూడా చెప్పారు. మాకు కూడా తీయని అనుభూతి. ఒక్కొక్క ఫ్రెండ్కి ఒక్కొక్క 4, 5 ఉన్నారు. వీళ్ళందరూ ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క స్థాయిలో ఎదుగున్నారు. అందరూ నేను పొలిటికల్గా కొంతమంది, రియల్ ఎస్టేట్లో కొంతమంది, పోలీస్ ఆఫీసర్గా కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీలో మెంబర్ ఆఫ్ టాప్ పోస్టులు అతనే ఉన్నారు. తర్వాత అలాగే కోర్ట్ కోర్టులో స్టీల్ ప్లాంట్ చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు. అలాగే బిఆర్ఎం ఆఫీసర్లు కూడా ఉన్నారు. కాబట్టి అందరూ ఉన్నత స్థాయిలో ఉన్నారు. వాళ్ళందరూ కలిపి ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. కావున అందరికీ ఈ సందర్భంగా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి మా వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఆర్గనైజ్ చేసిన మా ఈ ప్రసాద్, తర్వాత సత్యారావు అంటే చంటి, వీళ్ళందరూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇందాక చెప్పినట్టు చాలా సంతోషంగా ఉన్నాము. మా దగ్గర చదువుకున్న ఈ పిల్లలందరూ ఇంకా అభివృద్ధి చెంది వాళ్ళ పిల్లల్ని కూడా ఇంకా బాగా అభివృద్ధిలోకి తెచ్చి హాయిగా చల్లగా ఐశ్వర్యంతో ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. చేద్దాం